చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశల 50 మూరల మైదానం ఉండవలెను. కొలువబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలమండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించున్నట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల యొక్క ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల యొక్క ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీయులందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువుగా అది ఒక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించినట్లు అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరా త్రాసులను, కరా పడిని, కరా తూమును, ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను. తూము పందములో 10వ పాలు పట్టునదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా ఉండవలెను. తులం ఒకటింటికి 20 చిన్నముల ఎత్తును, అరవీసె ఒకటింటికి 20 తులముల ఎత్తును, 25 తులముల ఎత్తును, 15 తులముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్ఠితార్పణములు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. 180 పండ్ల గోధుమలలో 3 పళ్లవంతునను, 180 పళ్ల యవలలో 3 పళ్లవంతునను చెల్లింపవలెను. తైలము చెల్లించునదెట్లనగా 180 పళ్ల నూనెలో పడియు 30 వంతున చెల్లింపవలెను. తూము 180 పండ్లు పట్టునదగును. మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిన గొర్రెలలో మందకు 200లో ఒకదానిని తేవలెను. ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్దులయ్యుందురు. పండుగలలోనూ అమావాస్య దినములలోనూ విశ్రాంతి దినములలోనూ ఇశ్రాయేలీయులు కూడుకొను నియామక కాలములలోనూ వాడబడు దహన బలులను, నైవేద్యములను, పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలిపశువులను, నైవేద్యములను, దహన బలులను, సమాధాన బలిపశువులను స్థిరపరచవలెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున
నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాపపరిహారార్థ బలి నర్పింపవలను. ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థ బలి పశురక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలను. 7 దినములు దానిని ఆచరింపవలను. అందులో పులియని ఆహారము తినవలను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాపపరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినమొకంటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండి పట్టిన నైవేద్యమును చేయవలెను. తూము ఒకటింటికి 3 పళ్ల నూనె యుండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాపపరిహారార్థ బలి విషయములోనూ దహనబలి విషయములోనూ నైవేద్య విషయములోనూ నూనె విషయంలోనూ ఆ ప్రకారముగానే చేయవలెను.